వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ పాలకూరతో పూరీలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మామూలుగా అయితే బీట్రూట్ పాలకూర విడిగా పెడితే పిల్లలు తినరు కదండి, కానీ ఇలా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తినేస్తారు అండ్ హెల్దీ కూడా. అండ్ ఈ పూరీలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేసేసుకొని చక్కగా ఏదో కర్రీతో ఇలా సర్వ్ చేసుకుంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు ఈ పాలకూర బీట్రూట్ పూరీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అంతేకాదండి, ఇదే పిండితో ఇలా పూరీలు ఆయిల్ ఫుడ్ అనుకుంటే పెద్దగా ఆయిల్ ఏం పీల్చదు. ఆయిల్ ఫుడ్ వద్దనుకుంటే మీరు ఇదే పిండితో చపాతీలాగా తయారు చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏదో ఒక పూరీ కర్రీ చేసుకుంటాం కదా, ఆ కర్రీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇలా రాజ్మా కర్రీతో సర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బీట్రూట్ పూరీ కోసం పిండిని కలుపుకుందామండి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండిని ఇలా తీసుకోండి. బీట్రూట్ పూరీ కాబట్టి ఇలా బీట్రూట్ రసం తీసుకోవాలి. ఈ బీట్రూట్ని సన్నగా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని వడపోసుకోవాలండి. వడపోయటం వల్ల ఇలా వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని పిండి కలుపుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పూరీ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. బీట్రూట్ వాటర్ యాడ్ చేసుకుంటూ. మనం బీట్రూట్ పాలకూర పూరీ అన్నాను కదా, ఇప్పుడు బీట్రూట్ వాటర్తో పిండి కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో ఇంకాస్త పిండి తీసుకోవాలండి. ఇప్పుడు పాలకూరతో పిండిని కలుపుకోవాలి. పాలకూరని ముందుగానే సన్నగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా వాటర్ వడపోసుకోవాలండి. మిక్సీ జార్లో పాలకూర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా వాటర్ని వడపోసుకుంటే ఇలా వస్తాయండి. ఇప్పుడు ఈ వాటర్తో పిండిని కలిపేసుకుందాం. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పాలకూర వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో పూరీ పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పూరీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ పిండిని ఇలా ఉండలు చేసుకోవాలండి. ఇలా బీట్రూట్ వాటర్ కలిపిన పిండిని ఇలా ఉండ చేసుకోవాలి. అలాగే పాలకూర వాటర్తో కూడా కలుపుకున్నాం కదా పిండిని, దాన్ని కూడా ఇలా ఉండ చేసుకోవాలండి. అలాగే వీటితో పాటు నార్మల్ వాటర్ కలిపి కూడా పిండి కలుపుకోవాలండి. ఇలా పిండి కలుపుకొని ఇలా ఉండ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీ లాగా చేసుకుందాం. ఇలా చపాతీ పీట మీద కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ చపాతీని తయారు చేసుకుందాం. ఇలా చపాతీ తయారు చేసేసుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకుందాం. అలాగే బీట్రూట్ వాటర్తో కలిపిన ఉండను కూడా తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా పిండి యాడ్ చేసుకుంటూ చపాతీలో చేద్దాం. ఇలా ఈ సైజులో చపాతీని కూడా చేసుకొని దీన్ని కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలకూరతో కలిపిన ఉండని తీసుకొని చపాతీ చేద్దాం. ఇలా కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ
దీన్ని కూడా చపాతీ చేద్దాం. ఇలా పాలకూరతో కూడా వాటర్తో తయారు చేసిన దాంతో కూడా ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న బీట్రూట్ చపాతీ కూడా దీనిపైన ఇలా పెట్టుకోవాలండి. అలాగే నార్మల్ వాటర్తో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీ కూడా దీని మీద పెట్టుకోవాలి. ఇలా 3 చపాతీలు ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకొని ఇలా చేయాలండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా రోల్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన పూరీకి ఎంత సైజు ఉండలు కావాలో ఆ సైజులో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చూడండి, లోపల ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలా పూరీ సైజుకి కావలసిన ఉండల సైజులో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఉండల్లా చేసుకొని పూరీలు ఒత్తుకోవాలండి. ఇలా పూరీకి కావలసిన సైజులో ఉండలు చేసుకున్నాం కదా. ఇప్పుడు పూరీ మిషన్ తీసుకొని ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని పూరీలు ఒత్తేసుకుందాం. మీ ఇంట్లో పూరీ మిషన్ లేకపోతే అదే చపాతీ పీట పైన పూరీ సైజులో కూడా చేసుకోవచ్చు. నేను పూరీ మిషన్లో చేస్తున్నాను. ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని పూరీ మిషన్కి ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి, ఈ ఉండని దీంట్లో పెట్టుకోవాలి. దీంట్లో పెట్టుకొని పూరీకి కావాల్సినట్టు ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా ఈ సైజులో వచ్చింది కదండి. దీన్ని మరొకసారి ప్రెస్ చేద్దాం. ఇప్పుడు పూరీ సైజులో ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పూరీని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ వేసాం కదా. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రెస్ చేసి పెట్టుకున్న ఈ పూరీని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఇలా చక్కగా పొంగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా బాగా పొంగింది కదండి. పూరీ చూడండి, కలర్ఫుల్గా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ పాలకూర పూరీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏదో ఒక కర్రీతో సర్వ్ చేసేసుకోవచ్చండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.